జనవరి 2025 ఇండెక్స్ ఆఫ్ 8 కోర్ ఇండస్ట్రీస్ నివేదిక ప్రకారం 8 ప్రధాన రంగాల్లో ఏటా వృద్ధి ఎంతగా నమోదైంది? ఆన్సర్ 4.2%. దేశవ్యాప్తంగా పోర్టు కార్యకలాపాలను ప్రమాణీకరించి సమర్థవంతంగా నిర్వహించేందుకు రూపొందించబడిన వన్ నేషన్ వన్ పోర్ట్ ప్రాసెస్ పథకంను ఎవరు ఆవిష్కరించారు? ఆన్సర్ కేంద్ర పోర్టులు, షిప్పింగ్ మరియు జలమార్గాల మంత్రి సర్బానంద సోనోవాల్. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్గా ఎవరు ఎన్నికయ్యారు? ఆన్సర్ మనన్ కుమార్ మిశ్రా. 14వ ఫోర్బ్స్ ఇండియా లీడర్షిప్ అవార్డ్స్ కార్యక్రమంలో ఐకాన్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డుతో ఎవరు సత్కరించబడ్డారు? ఆన్సర్ ఐసీసీ చైర్మన్ జై షా. వరల్డ్ వైల్డ్ లైఫ్ డే మార్చ్ 3, 2025 థీమ్ ఏమిటి? ఆన్సర్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ ఫైనాన్స్, ఇన్వెస్టింగ్ ఇన్ పీపుల్ అండ్ ప్లానెట్. దక్షిణ చైనా సముద్రంలో 6,500 అడుగుల లోతున డీప్ సీ స్పేస్ స్టేషన్ను చైనా ఏ సంవత్సరం నాటికి నిర్మిస్తామని ప్రకటించింది? ఆన్సర్ 2030. ఆస్ట్రియా దేశానికి నూతన ఛాన్సలర్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ క్రిస్టియన్ స్టాకర్. 2025 జీనోమ్ వ్యాలీ ఎక్సలెన్స్ అవార్డు విజేత ఎవరు? ఆన్సర్ ప్యాట్రిక్ ట్రాన్. కాలం చెల్లిన ఒక భారీ నౌకను ప్రపంచంలోనే అతిపెద్ద కృత్రిమ పగడపు దిబ్బగా మార్చేందుకు ఏ దేశం సన్నాహాలు చేస్తుంది? ఆన్సర్ అమెరికా. రైతులకు కేవలం ₹5కే శాశ్వత విద్యుత్ కనెక్షన్ను మంజూరు చేస్తామని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది? ఆన్సర్ మధ్యప్రదేశ్. శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగంలో చిక్కుకున్న కార్మికులను రక్షించేందుకు చేపట్టిన ఆపరేషన్ పేరు ఏమిటి? ఆన్సర్ ఆపరేషన్ మార్కోస్. శాశ్వత కరువు పరిస్థితుల నేపథ్యంలో వర్షపాతాన్ని పెంచేందుకు ఏఐ వ్యవస్థను ప్రవేశపెట్టిన దేశం ఏది? ఆన్సర్ యుఏఈ. శక్తివంతమైన కంప్యూటర్లు తయారు చేయడానికి మైక్రోసాఫ్ట్ రూపొందించిన చిప్ పేరు ఏమిటి? ఆన్సర్ మయోరానా 1. రోదసిలోకి వెళ్లనున్న తొలి దివ్యాంగుడి పేరు ఏమిటి? ఆన్సర్ జాన్ మెక్ఫ్రై. ఆటోమేటిక్ కెమికల్ ఏజెంట్ డిటెక్షన్ అండ్ అలారం సిస్టమ్ కోసం ఇండియన్ ఆర్మీ ఏ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది? ఆన్సర్ లార్సెన్ అండ్ టూబ్రో లిమిటెడ్. ఇటీవల రిటైర్మెంట్ ప్రకటించిన శరత్ కమల్ అచంటా ఏ క్రీడకి చెందిన వ్యక్తి? ఆన్సర్ టేబుల్ టెన్నిస్. మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2025 ఎక్కడ జరిగింది? ఆన్సర్ స్పెయిన్లోని బార్సిలోనా. కేంద్ర ప్రభుత్వం అమలులోకి తెచ్చిన కొత్త నేర చట్టాలను ప్రయోగాత్మకంగా మొదటగా ఎక్కడ ప్రారంభించారు? ఆన్సర్ చండీగఢ్. అంతర్జాతీయ స్థిరాస్తి కన్సల్టెంట్ సంస్థ నైట్ ఫ్రాంక్ నివేదిక ప్రకారం అధిక సంపద కలిగిన వ్యక్తుల జాబితాలో భారత్ ఏ స్థానంలో ఉంది? ఆన్సర్ 4th, 3.7%. నాగ్పూర్లో జరిగిన రంజీ ట్రోఫీ 2024-25లో విజేతగా నిలిచిన జట్టు ఏది? ఆన్సర్ విదర్భ.